మెయిన్గా పిల్లల్లో వచ్చే క్యాన్సర్లో కామన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్, ఏఎల్ఎల్ అంటాం, అక్యూట్ లింఫాయిడ్ ల్యూకేమియా అంటాం. అది కామన్గా వస్తుంది. సెకండ్ కామన్ బ్రెయిన్ క్యాన్సర్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్లో ట్యూమర్స్ రూపంలో వస్తుంది. థర్డ్ ఏంటంటే కిడ్నీలో కానీ, అడ్రినల్ గ్లాండ్లో కానీ, లేదా కండరాల్లో కానీ క్యాన్సర్ రావచ్చు. అంటే కామన్ ఇవి. కిడ్నీలో వస్తే నెఫ్రోబ్లాస్టోమా అని, తర్వాత ఈ అడ్రినల్ గ్లాండ్లో వస్తే న్యూరోబ్లాస్టోమా అని, లివర్లో కూడా రావచ్చు హెప్టోబ్లాస్టోమా అని, ప్లస్ కండరాల్లో వస్తే ర్యాబ్డోమయోసార్కోమా. ఇవి కామన్ క్యాన్సర్స్. కానీ వన్ గుడ్ థింగ్ ఏంటంటే చిల్డ్రన్లో వచ్చే మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ కొంచెం ఎర్లీగానే వస్తారు. ఎందుకంటే మదర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ స్నానం చేయించేటప్పుడు పిల్లలు మసాజ్ చేయడం కూడా వెరీ కామన్, ఆయిల్తో. మనం అలాంటప్పుడు వాళ్ళు ఏదో ఒక లంప్ కనపడంగానే వెంటనే హాస్పిటల్కి వస్తారు, చూపిస్తారు. ప్లస్ చిల్డ్రన్ క్యాన్సర్స్ మంచిగా ట్రీట్ చేస్తే క్యూరబుల్ క్యాన్సర్స్ అనమాట, క్యూర్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏ క్యాన్సర్ అయినా సరే మనం మెయిన్గా ఇక్కడ కీమోథెరపీ, సర్జరీ ఉంటుందండి. ఇవి రెండు కలిపి చేసినప్పుడు క్యూర్ ఛాన్సెస్ చాలా బాగుంటాయి. జనరల్గా ఏ క్యాన్సర్ 2-3 ఇయర్స్ లోపలే తిరిగి వస్తుంది, అంతవరకు రాకపోతే ఇంకా రాదు. కానీ పిల్లల క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళకి కీమో ఇస్తున్నాము, సర్జరీ చేస్తున్నాము, ఒకసారి రేడియేషన్ ఇస్తాము. వీటి వల్ల లాంగ్ టైంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే వీళ్ళలో బ్రెయిన్ డెవలప్మెంట్ కొంతమందిలో ప్రాబ్లం ఉండొచ్చు. ఎస్పెషల్లీ బ్రెయిన్కు రేడియేషన్ ఇచ్చినప్పుడు కీమోథెరపీ ఇచ్చిన దానివల్ల ఫ్యూచర్లో సెకండ్ క్యాన్సర్స్ రావచ్చు, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్ కింద. అంతేకాకుండా కొన్ని అదర్ డెవలప్మెంటల్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళలో రీప్రొడక్టివ్ కెపాసిటీ ఏమైనా అఫెక్ట్ అవ్వచ్చు. సో అవన్నీ మనం జాగ్రత్తగా ఫాలోఅప్లో చూసుకుంటామండి. వీళ్ళని మంచిగా రీహాబిలిటేట్ చేయటము, కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వటము, వీళ్ళ లైఫ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నార్మల్గా ఉండటం చూసుకోవాలి. లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళంతటా వాళ్ళు చెప్పరు మాకు ఇది ప్రాబ్లం ఉందని. ఈ ఫిజిషియన్ అవేర్నెస్ వాళ్ళు చూసుకోవాలి. మనం ఈ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఆ ప్రాబ్లమ్స్ సరిపడా వాళ్ళని టెస్ట్ చేసుకోవటం, ఇన్వెస్టిగేట్ చేయటం, అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం, ఒకవేళ వస్తే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వటం, సో దట్ వాళ్ళు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నార్మల్ లైఫ్ లీడ్ చేసేలా చూడాలి.